ఇప్పుడు మనం గులాబ్ జామున్ తయారు చేసుకోబోతున్నాం. ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామున్ మిక్స్ వేసుకోవాలి. ఈ మిక్స్ని పాలతో కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక ముద్దలా చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసి ఒక ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఇందులో 2 కప్పుల షుగర్ వేయండి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ పోయండి. దీన్ని బాగా మరిగనివ్వండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీని దంచివేయండి. ఈ పాకాన్ని లేత పాకం వచ్చిందాకా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడయ్యేలోగా ముందుగా మనం కలిపెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా ఉండలుగా చేసుకున్న వీటిని బాగా వేడైన ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేయాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని పంచదార పాకంలో 1 అవర్ నాననివ్వాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే గులాబ్ జామున్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
For more videos, please subscribe to Cook Everyday.